First of all, hi Gopal Krishna. First of all, congratulations that you got placed. సో నీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం నీకు ప్లేస్ అయ్యావు? సో ఒక పర్పుల్ లేన్ లో యూఎక్స్ కోర్స్ నేర్చుకొని అండ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ జాబ్ అన్నప్పుడు నీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎక్సైటింగ్ అండ్ చాలా హ్యాపీగా ఉంది సార్ ప్రెసెంట్ నాకు. ఓకే. అండ్ ఇంత తొందరగా నాకు జాబ్ వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అసలు. ఓకే. అండ్ నా బీటెక్ ద్వారా అయితే జాబ్ క్రాక్ చేయడం అనేది అయితే ఇంపాసిబుల్ అని డిసైడ్ స్టేజ్ లో నాకు ఈ జాబ్ వచ్చింది సార్. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు ద పర్సన్. అసలు పర్పుల్ కోర్స్ ఉంటుందని నీకు ఎవరు చెప్పారు? నీకు ఎలా తెలిసింది? సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? నేను థర్డ్ ఇయర్ లో నేను బీటెక్ థర్డ్ ఇయర్ స్టడీస్ అయినప్పుడే భవానీ సార్ అండ్ సంతోష్ సార్ మా కాలేజ్ కి వచ్చి సెమినార్ క్లాస్ తీసుకున్నారు సార్. అంటే ఓ డెమో క్లాస్. ఓకే, ఐటీ సైడ్ వెళ్ళాలంటే కోడింగ్ అవసరం లేదు, ఈ సైడ్ కూడా వెళ్ళవచ్చు అని ఒక న్యూ వే మాకు చూపించారు సార్. అది మాకు చాలా కొత్తగా అనిపించింది సార్. అంటే తను ముందు దాకా యూఏ యూఎక్స్ అంటే ఏంటో తెలియదు సార్ అసలు. మాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి అంతా చేసి ఆ తర్వాత మాకు ఒక ఓకే వెళ్ళాలంటే ఇది ఒకటే దారి కాదు, కోడింగ్ సైడ్ అయితే కాదు, నాన్ కోడింగ్ సైడ్ కూడా మాకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, విత్ బ్యాక్లాగ్స్ కూడా మేము వెళ్ళొచ్చు, మాకు ఒక దారి కనబడుతుంది. ఓకే. అసలు కోర్స్ తీసుకున్నప్పుడు నువ్వు ఏ ఆస్పిరేషన్తో తీసుకున్నావు? లైక్ నువ్వు ఈసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు, రైట్? సో కోడింగ్ అంటే జాబ్ వస్తుందని మీకు ఏమైనా అందరూ చెప్పారా? లేకపోతే లైక్ కోడింగ్ లేకుండా కూడా వస్తుందని ఎవరైనా చెప్పారా? సో మీకు ఎలా అనిపించింది ఓవరాల్ కోర్స్ ఎక్స్పీరియన్స్ అంతా? సార్ కోర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా మంది అన్నారు సార్, లేదు ఐటీ సైడ్ వెళ్తాను, కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఐటీ సైడ్ అంటే ఇంపాసిబుల్ అని చెప్పి చాలా మంది అన్నారు సార్ యాక్చువల్లీ. బట్ ఐ డిడెంట్ లిసన్ టు దెమ్. ఐ జస్ట్ బిలీవ్ ద పర్పుల్ అండ్ ద యూఎక్స్. ఓకే, నేను దీన్ని బాగా నేర్చుకుంటే స్కిల్ డెవలప్ చేసుకుంటే కన్ఫర్మ్ గా జాబ్ వస్తుంది, ఒక కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు, ఒక బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ కూడా అవసరం లేకుండా నాకు ఒక ఐటీ జాబ్ క్రాక్ చేయగలను అని ఒక నమ్మకం వచ్చింది సార్. పర్పుల్ లో ఫస్ట్ డే ఆఫ్ కోర్స్ ఇంకా నాకు గుర్తుంది సార్. లిటరలీ భయపడ్డాను సార్, అసలు లిటరలీ భయపడ్డాను సార్. అసలు నేర్చుకోగలనా లేదా అసలు అని చెప్పేసి అప్పుడు లిటరలీ చాలా భయపడ్డాను సార్. ఓకే. బట్ ద వే ఆఫ్ టీచింగ్ మాకు చాలా ఫ్రెండ్లీగా అండ్ చాలా కన్విన్సింగ్ గా అనిపిస్తుంది సార్. లైక్ ప్రతి చిన్న ఎలిమెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి అడిగినా ఫస్ట్ సార్ అడిగినా సరే ఫస్ట్ ఎంత నచ్చితే చెప్తారు, లాస్ట్ కూడా అంతే నచ్చితే చెప్తారు సార్. అది చాలా మాకు నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది. ఎస్. సో నువ్వు ఆన్లైన్లో కోర్స్ తీసుకున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ దెన్ మీకు ఇంటర్న్షిప్ వచ్చేసి యూ హ్యావ్ షిఫ్టెడ్ టు ఆఫ్లైన్. సో నీకు రెండిట్లో ఏది బాగా అనిపించింది? ఎందుకు బాగా అనిపించింది? నాకు లిటరల్లీ ఆఫ్లైన్ చాలా బెటర్ అనిపించింది సార్. బికాస్ మేము ఆన్లైన్ లో ఒక 3 months నేర్చుకుంటే 3 months లో నేర్చుకున్నది మేము ఆఫ్లైన్ లో బిలో 1 month లోపే నేర్చుకున్నాం సార్. ఓకే. లిటరల్లీ 30 days లోపే మొత్తం నేర్చుకున్నాం సార్. 3 months లో ఎంత నేర్చుకున్నాము, ఆఫ్లైన్ లో అంతకన్నా ఎక్కువ నేర్చుకున్నాం సార్ విత్ ఇన్ 30 days. ఓకే. చాలా డిఫరెన్స్ ఉంది సార్. అండ్ ఆన్లైన్ లో కూడా చాలా బాగా ఫాలో అప్ అవుతారు సార్. బట్ కమింగ్ టు ఆఫ్లైన్ లైక్ ఎలా ఉంటది అంటే సరౌండింగ్ పీపుల్ తో వర్క్ చేయడం వల్ల మాకు ఒక తెలియని ఒక ఎంతజియాజం అది ఫామ్ అయ్యి ఇంకా బాగా వర్క్ చేయాలనిపించింది సార్. ఓ దట్స్ రియల్లీ నైస్. సో ఎంతమంది అప్లై చేశారు ఆ పర్టికులర్ రోల్కి, అండ్ మీకు ఎలా వచ్చింది? సో మీరు అనుకున్నారా వస్తుందని చెప్పేసి? అరౌండ్ నాకు వచ్చిన రోల్ కి నాకు తెలిసి అరౌండ్ ఒక 16 to 20 members అప్లై చేశారు అనుకుంది సార్. కలిపి యాక్చువల్లీ నాకు వస్తుందని అయితే ఐ బిలీవ్ దట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోర్స్ లో జాయిన్ అవ్వకముందు అయితే నాకు అంత బిలీవ్ లేదు సార్. నాకు జాబ్ రావడం ఏంటి, ఇట్స్ ఓకే, స్కిల్ నేర్చుకుంటే గ్రేట్ నేను అన్న దృష్టిలో ఉన్నాను సార్. బట్ డే బై డే స్కిల్ నేర్చుకున్నాక పర్పుల్ ఆఫ్లైన్ జాయిన్ అయ్యాక లేదు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు చాలా బాగా బిల్డ్ అయింది సార్. మోర్ ఓవర్ నాకు సంతోష్ సార్ అండ్ భవానీ సార్ నాకు ఒక చెప్పాలంటే ఒక బ్యాక్ బోన్ లో నిలబడి ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూనే ఉండేవారు సార్. ఓకే, యూ కెన్ క్రాక్ ద జాబ్ అని చెప్పేసి ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉండేవారు సార్. Yeah, that's really nice. Coming from a normal BTech student and now you are getting placed into a designing field. So మీరు బీటెక్ చదివినప్పుడు ఏ ఆస్పిరేషన్తో అయితే మీరు జాబ్ కొట్టాలని వెళ్తారో, అండ్ ఐ ఫీల్ దట్ యు ఆర్ రియల్లీ హ్యాపీ విత్ ద పొజిషన్ దట్ యు ఆర్ గెటింగ్ రైట్ నౌ. అండ్ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు కదా, ఎన్ని రౌండ్స్ అయ్యి, ఎలా ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ అంతా? ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు సార్ డైరెక్ట్ మాకు ఒక కాల్ వచ్చింది సార్.
మాకు హెచ్ఆర్ మేడం దగ్గర నుంచి కాల్ వచ్చింది సార్. ఓకే వాళ్ళు నన్ను కాల్ అయితే సెల్ఫ్ ఇంట్రో అవన్నీ అడిగారు సార్. అండ్ ఆఫ్టర్ దట్ దే ఫిక్స్డ్ ఏ షెడ్యూల్ కాల్ టు మీ. ఓకే గూగుల్ మీట్ చేసి ఒక విర్చువల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు సార్. విర్చువల్ ఇంటర్వ్యూలో ఒక స్పెషలైజ్డ్ డిజైనర్ ని పిలిపించి ఆయనతో ఇంటర్వ్యూ చేయించారు సార్. ఇంటర్వ్యూ అయితే ఒక రౌండ్ అయింది సార్. తర్వాత అసైన్మెంట్ ఇచ్చారు సార్. ద మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అసైన్మెంట్స్. ఓకే అసైన్మెంట్ ఇచ్చారు సార్. మాకు ఒక డిస్క్రిప్షన్ ఇచ్చేసి విజువల్ డిస్క్రిప్షన్ ఇచ్చేసి దాని ప్రకారం వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్పాక దాని అసైన్మెంట్ ఇచ్చారు సార్. ఒక ఇంటర్వ్యూ పంపించడం ఉంటే కదా, ఆ తర్వాత కూడా మాకు చాలా సపోర్టింగ్ గా నిలిచారు సార్ నాకు. ఈ అసైన్మెంట్ మీకు ఎలా అనిపించింది? లైక్ మీరు ఆల్రెడీ చాలా ప్రాక్టీస్ చేశారు, సో మీకు తెలిసిన లాంటి అసైన్మెంట్స్ ఇచ్చారా, లేకపోతే ఏదైనా అవుట్ ఆఫ్ ద సిలబస్ అని అవుట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏమైనా అడిగారా? నో సార్, లిటరల్లీ మేము ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నామో ఆ సర్కిల్ దాటి బయటకు ఒక అసైన్మెంట్ వెళ్ళలేదు సార్. లిటరల్లీ ఇప్పుడు దాకా మేము నేర్చుకున్న అసైన్మెంటే ఇచ్చారు సార్. ఓకే సో సార్ మీ కెరియర్ కి కావాల్సినవన్నీ పర్పుల్ నేను నేర్చుకున్నారు, రైట్? ఎస్. సో దీంతో పాటు పోర్ట్ఫోలియో బిల్డింగ్ కానీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కానీ అది ఎలా జరిగింది మీకు? పోర్ట్ఫోలియో బిల్డింగ్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా మాకు చాలా దగ్గర ఉండి నేర్పించారు సార్. లిటరల్లీ ఆఫ్లైన్ వచ్చిన ఫస్ట్ డే నుంచి కూడా మాకు ఓకే దిస్ నాట్ యువర్ గోల్ ఇస్ దిస్ అని చెప్పేసి ఒక జాబ్ ఎయిమ్ తోటే మాకు మొత్తం నేర్పించడం జరిగింది సార్ ప్రాపర్ గా. ఇంటర్వ్యూ ప్రిపేర్ అవడం కూడా ఫస్ట్ డే నుంచి కూడా ఒక టిప్స్ గానీ ట్రిక్స్ గానీ ఏ టైప్ ఆఫ్ అసైన్మెంట్స్ ఇస్తారు అవన్నీ కూడా ముందు నుంచి మాకు ప్రిపేర్ చేసుకోవడానికి కూడా మాకు వచ్చింది సార్. ఈవెన్ మేము డైలీ ప్రాక్టీస్ చేసుకుని కూడా ఒకప్పుడు అసైన్మెంట్స్ అనుకుంటాం సార్. సేమ్ అవి ఇచ్చేస్తారు నాకు ఇంటర్వ్యూ. అవును అవును. సో డైలీ ప్రాక్టీస్ చేసినప్పుడు వి అజ్యూమ్ ద థింగ్స్ లైక్ ఓకే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ కి ఇలా ఆన్సర్ చేయాలని చెప్పేసి వీ హ్యావ్ గివెన్ యూ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ కరికులం. సో ఆ కరికులం ద్వారా మీకు బై లక్కీలీ ఆర్ లైక్ సమ్ అదర్ డిఫరెంట్ ఛాన్సెస్ యూ గాట్ ద సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. దట్స్ రియలీ గుడ్ టు నో. సో మీలాగే చాలా మంది స్టూడెంట్స్ లైక్ అది డైలమాలు ఉంటారు, లైక్ కోడింగ్కి వెళ్ళాలా నాన్ కోడింగ్కి వెళ్ళాలా, కొంతమంది కోడింగ్ ఇష్టం లేకపోయినా సరే ఎలాగోలా చదవాలనుకుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అకార్డింగ్ టు మీ సార్, ఐటీ సైడ్ వెళ్ళాలంటే కోడింగ్ ఉంటే వే కాదు సార్. అండ్ మోర్ ఓవర్ కోడింగ్ ని బలవంతంగా నేర్చుకుని చేయడం కూడా అంత అవసరం లేదని నా ఫీలింగ్ సార్. నా ఫీలింగ్ కాదు సార్. టేక్ మీ యాజ్ ఎ ఎగ్జాంపుల్, ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ కోడింగ్ సార్. వెరీ వెరీ బ్యాడ్ ఇన్ కోడింగ్. ఐ లిటరల్లీ డోంట్ నో ద బేసిక్స్ ఆఫ్ ద కోడింగ్ సార్. అలాంటి నాకు కూడా ఒక ఐటీ సైడ్ జాబ్ వస్తుందని అయితే నేను కాదు, ఈవెన్ మా చుట్టుపక్కల ఉన్న నా సర్కిల్ ఉన్న ఫ్రెండ్స్ కూడా ఎవరు అసలు ఇమాజిన్ చేయలేదు సార్. అసలు లిటరల్లీ వీడి కోడింగ్ సైడ్ ఏంటి, వీడి ఈసీ బ్యాక్గ్రౌండ్ కదా, మహా అయితే ఒక హార్డ్వేర్ సైడ్ వెళ్తారేమో అనుకట్ట ఆ ఎడ్యుకేషన్ లో ఉన్నారు తప్ప ఐటీ సైడ్ అనేది అసలు ఇంపాసిబుల్ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు సార్. అలాంటి టైంలో నేను పర్పుల్ జాయిన్ అవ్వడం, VUX తీసుకోవడం కోర్సు, నాకు ఐటీ సైడ్ జాబ్ రావడం అనేది లిటరల్లీ మై లక్ సార్. Yes, yes. So that's really lucky that you have been chosen purple lane, and it's a God fate, I can tell. So overall ga one question, it's a crucial question. I just want to ask you, like, meeku emana backlogs unnaya and that actually affect for your interviews? ఎస్ సార్, నాకు యాక్చువల్లీ చెప్పాలంటే నాకు 21 బ్యాక్లాగ్స్ ఉన్నాయి సార్. లిటరల్లీ 21 బ్యాక్లాగ్స్. 21 బ్యాక్లాగ్స్ తో ఒక జాబ్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ సార్. ఎస్ సార్, ఇన్ దిస్ సొసైటీ 21 బ్యాక్లాగ్స్ తో ఒక జాబ్ అంటే లిటరల్లీ స్మాల్ థింగ్ కాదు సార్. అది 21 బ్యాక్లాగ్స్ అంటే ఒక స్టూడెంట్ ఇంకా కాలేజ్ లో అజంప్షన్ ఎలా ఉంటదంటే ఓకే ఇంకా పని చెయ్యదు, ఇంకా ఈ సబ్జెక్ట్ క్లియర్ చేసి నేను జాబ్ క్రాక్ చేయడం అంటే ఇప్పుడు అప్లై అయ్యే పని కాదని చెప్పేసి ఆల్మోస్ట్ పక్కనే పెట్టేస్తారు సార్. బట్ మమ్మల్ని ఒక దగ్గర ఉండి మెంటర్ లా గైడ్ చేసి కోర్స్ తీసుకున్నాక అంతా చేసి ఫస్ట్ డే సార్ మాకు ఇంటర్వ్యూ ప్రిపేర్ చేయించారు సార్. అండ్ కమింగ్ టు మై బ్యాక్లాగ్స్ ఎఫెక్ట్ అయిన ఇంటర్వ్యూ కంటే అదైతే అబ్సల్యూట్లీ రాంగ్ సార్. అసలు ఎఫెక్ట్ లేదు సార్. అసలు దానికి దీనికి సంబంధం లేదు సార్. బ్యాక్లాగ్స్ నాకు ఇంటర్వ్యూలో కూడా వాళ్ళకు నీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, అసలు అట్లీస్ట్ you do have your certificates and question కూడా రేస్ చేశారు. Okay. Just they saw my skills and my enthusiasm and my work and portfolio అవన్నీ చూసి నన్ను సెలెక్ట్ చేసుకున్నాను. Okay, that's really great. I really appreciate that your confidence basically. And finally, like, do you suggest Purple Lane for your friends?
Yes, obviously, sir. Obviously, not only my friends, I will also suggest to my juniors also. ఓకే లైక్ అంటే బ్యాక్లాగ్స్ ఒప్పుకుంటూ ఉన్న వాళ్ళే కాదు, బ్యాక్లాగ్స్ లేని వాళ్ళు కూడా కోడింగ్ అంటే భయపడే వాళ్ళు, కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, బట్ ఐటీ సైడ్ వెళ్ళాలని ఉంటుంది వాళ్ళు. అవును అవును అలాంటి వాళ్ళకి అయితే ఐ డెఫినెట్లీ సజెస్ట్ దిస్ పర్పుల్ అండ్ సార్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఐ హావ్ ఎవర్ సీన్ టు లెర్న్ UX or graphical design or visualizer something. అసలు మీకు ఆ రోజు క్లాస్కి ఎందుకు వచ్చారు ఏంటి, సో ఎలా అనిపించింది? సో యూ జస్ట్ టెల్ ద థింగ్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ సీన్, అండ్ ఆ ఒక్క క్లాస్ మీ కెరియర్ ని ఎలా చేంజ్ చేసింది ఓవరాల్ గా? సార్ లిటరల్లీ మాకు క్లాస్ మేము ఎలా అటెండ్ అయ్యామంటే సార్, మాకు చెప్పింది ఏంటంటే ఓకే సాఫ్ట్ బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా ఐటీ సైడ్ వెళ్ళే ఆప్షన్ ఒకటి ఉంది అని చెప్పేసి మాకు తెలిసి క్లాస్ లో చెప్తారంట అని చెప్పేసి మేము క్లాస్ అటెండ్ అయ్యాం సార్. లిటరల్లీ మేము వెళ్ళినప్పుడు అయితే సార్ మాకున్న సర్వీస్ ఐటీ సైడ్ జాబ్ ఏంటి, అసలు జాబ్ ఏంటి, నాకున్న బ్యాక్లాగ్స్ 21 బ్యాక్లాగ్స్ జాబ్ ఏంటి అసలు అని చెప్పేసి అటెండ్ అయ్యాను సార్. ఆ ఉద్దేశంతో అటెండ్ అయ్యాను. ఓకే ఒకసారి ట్రై చేద్దాం, పోయేది ఏముంది, ఇన్ని ట్రై చేస్తాం అని చెప్పేసి అటెండ్ అయ్యాను సార్. లిటరల్లీ దట్ 2 hours ఆఫ్ క్లాస్ హస్ చేంజ్డ్ మై లైఫ్ సార్. నిజంగా ఆ రోజు క్లాస్ అటెండ్ అయ్యి ఉండకపోతే నేను ఈ రోజు అయితే ఎలా ఉండదు సార్, మాక్సిమం ఎలా ఉండకపోదు. 2 hours ఆఫ్ క్లాస్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు కూడా సార్ నాకు క్లాస్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు కూడా అదే ఫీలింగ్ సార్, ఏంటి నాకు అవసరమా ఇది. లైక్ కాలేజ్ లో ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్, ఒక బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్ ని ఎలా ట్రీట్ చేస్తుందో తెలుసు కాలేజ్ లో. ఏంటి అక్కడ అలా ట్రీట్ చేసి ఇక్కడ అలా ట్రీట్ చేస్తారేమో, ఎందుకు అవసరం నాకు ఇది అనిపిస్తుంది. బట్ అకాడమిక్స్ కి దీనికి there is no 1% of use. అసలు లింకే లేదు సార్ అకాడమిక్స్ కి దీనికి. అకాడమిక్స్ జస్ట్ మాలో ఉన్న టాలెంట్ ని ఇంకా ఇంప్రూవ్ చేసి మాకు స్కిల్స్ బాగా డెవలప్ చేసి ఫస్ట్ డే ఆఫ్ ఇట్ సార్ మాకు ఇంటర్వ్యూ, ఓకే నీకు ఇంటర్వ్యూ ఎలా ఉంటది, ఇన్ని రౌండ్స్ ఉంటాయి, ఈ అసైన్మెంట్స్ ఇస్తారు, అవన్నీ మాకు బాగా ప్రిపేర్ చేసి దగ్గరుండి అన్ని బాగా ప్రిపేర్ చేసి ఈవెన్ ఇంటర్వ్యూ పంపేసాక కూడా ఒక ఇంటర్వ్యూ పంపేసి మీకు సంబంధం లేదని లేకుండా లేదు సార్. బయట చాలా దిక్కులో ఓకే ఇంటర్వ్యూ పంపేసారు, తర్వాత సంబంధం లేదన్నట్టు ఉంటుంది సార్. బట్ కమింగ్ టు పర్పుల్ ఇంటర్వ్యూ పంపే కూడా దగ్గర ఉండి గైడెన్స్ ఇచ్చేసారు. ఐ రియల్లీ లైక్ ఇట్. Yeah. So, and the next thing is would like to ask staff ఎలా ఉన్నారు, మెంటర్స్ ఎలా అనిపించారు? సో మీకు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు మెంటర్స్ కానీ ఎవరైనా సరే ఆఫ్లైన్ లో? కమింగ్ టు మెంటర్స్, they are very friendly sir. Not only mentors but you are the CEO of the Purple Lane. You and Santosh sir was CEO of the Purple Lane sir. మీరెంత జోలుగా ఉంటారని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఓకే క్లాస్ తీసుకుంటారు కదా, ఫస్ట్ ఇయర్ క్లాస్ కదా, ఓకే ఫస్ట్ ఇయర్ క్లాస్ లేదు అలా జోలుగా ఉంటారేమో అని అనుకున్నాను సార్ స్టార్టింగ్. బట్ ఫస్ట్ డే ఏ ఎనర్జీ ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో లాస్ట్ డే సార్ ఈ రోజు కూడా అలాగే ఉంటారు సార్ మీరు. అండ్ కమింగ్ టు మెంటర్స్, దే ఆర్ వెరీ టాలెంటెడ్ అండ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. నాకు ఒక ఫ్రెండ్లీ నేచర్ లో ఉన్నట్టు ఉంది సార్. మాకు ఒక క్లాస్ లో కొంచెం నేర్చుకుంటున్న ఫీలింగ్ అయితే లేదు సార్. అసలు ఒక క్లాస్ లో కూర్చొని ఒక డిక్టేటర్ లాగా అయితే ఎప్పుడు లేదు సార్. మాకు అర్థం కాకపోతే నాట్ ఓన్లీ 10 times 100 times చెప్పడం సార్ రెడీగా ఉంటారు సార్. లైక్ మాకు మెంటర్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే సార్, ఇఫ్ యూ విల్ అండర్స్టాండ్, ఒక ఎగ్జామ్ ముందు లెక్చరర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కన్నా ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా ఈజీగా అర్థమవుతుంది సార్. సేమ్ లైక్ మెంటర్స్, ఇక్కడ మెంటర్స్ కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. అందుకే మాకు బాగా కనెక్ట్ అయ్యి మాకు బాగా ఎక్కువ అర్థమయ్యేలా చెప్తారు సార్. ఓకే, దట్స్ రియల్లీ నైస్. సో బేసికలీ మేము చేసిన వర్క్, సో మాకు రిజల్ట్ ఎలా ఉందో తెలిస్తే వీఆర్ రియల్లీ హ్యాపీ ఫర్ దాట్, అండ్ వీఆర్ సీయింగ్ ద రిజల్ట్స్ ఆన్ యువర్ ఫేసెస్. సో దట్స్ రియల్లీ గుడ్. సో దిస్ particular meeting is really helpful for lot of students basically. Like చాలా మంది ఎవరైతే వాళ్ళ కెరియర్ లో ఏమైనా చేయాలనుకుంటున్నారో, సో వాళ్ళకి you are one of the inspiration for them, that I can definitely tell that. Yeah. సో ఐటీ సైడ్ వెళ్ళాలంటే కోడింగ్ ఒకటే వే కాదు, దే ఆర్ లాట్ ఆఫ్ వేస్ ఇన్ దట్. అందులో నాకు తెలిసి ద బెస్ట్ వేస్ పర్పుల్ లైన్. Once again congratulations and all the best for your future. Thank you. Thank you so much.